హాయ్ గైస్, ఈరోజు అనగా 27th ఏప్రిల్ 2025 నెదర్లాండ్స్లో కింగ్స్ డే జరుపుకుంటారు. నెదర్లాండ్ కంట్రీ ప్రెజెంట్ కింగ్ నేమ్ విల్లెమ్. ఆయన బర్త్డే 27th ఏప్రిల్. సో ఎవ్రీ ఇయర్ 27th ఏప్రిల్న ఈ ఫెస్ట్ జరుగుతుంది. ఈ రోజుకి ఇంకొక పేరు ఒరానియా హెక్టే. దాని అర్థం ఆరెంజ్ మ్యాడ్నెస్. ఈరోజు నెదర్లాండర్స్ అందరూ ఆరెంజ్ డ్రెస్ వేసుకుని మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అంటూ ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తారు. చూడండి, ప్రతి ఒక్కడి చేతిలో కూడా ఒక బీర్ బాటిల్ కంపల్సరీ. వీళ్ళందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా? ఇది నెదర్లాండ్ అఫీషియల్ కలర్. ఎందుకంటే నెదర్లాండ్ ఫస్ట్ కింగ్ హౌస్ నేమ్ అంటే సర్ నేమ్ అనమాట ఈజ్ ఒరానియే. ఒరానియే అంటే ఆరెంజ్ అని అర్థం. అలా ఆరెంజ్ నెదర్లాండ్ యొక్క అఫీషియల్ కలర్ అయిపోయింది. ఇక కింగ్స్ డేకి మీరు కనుక ఆమ్స్టర్డామ్ వెళ్తే నేల మీద కాదండి, ఇలా నీటి మీద కూడా పార్టీ చేసుకోవచ్చు. మీ అంతటా మీరు బోట్ రెంట్ తీసుకోవచ్చు, లేదంటే ఒక టికెట్ కొనుక్కుని గ్రూప్తో ట్రావెల్ చేయొచ్చు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు మ్యూజిక్ని, ఇలా ఎంజాయ్ చేస్తారు క్రౌడ్ అంతా కూడా. నెదర్లాండ్ గవర్నమెంటే ఇలా పబ్లిక్ ప్లేసెస్లో రాక్ షోస్ ఏర్పాటు చేస్తుంది. మా ఇంటి ముందు కూడా ఇలాంటి పార్టీ జరగటం వల్ల రోజంతా మాకు ఈ మ్యూజిక్ వినపడుతూనే ఉంది. ఈ ఆమ్స్టర్డామ్ డ్రింకింగ్ బైక్ గురించి మీకు తెలుసా? ఇదేంటి, ఇదేదో వ్యాన్లో ఉంది, బైక్ అంటున్నాడేంటి అనుకుంటున్నారా? ఈ వెహికల్లో ఉన్న ప్రతి సీట్ కింద కూడా ఒక స్పెడల్ ఉందన్నమాట. అది తొక్కుతూ ఉంటే ఇది ముందుకెళ్తుంది. అఫ్ కోర్స్ ఒక ఇంజిన్ కూడా ఉంది, బట్ మోస్ట్లీ జనాలందరూ కూడా ఇలా తొక్కుతూనే ముందుకెళ్తూ ఉంటారు. ఇలా వెనకున్న వాళ్ళందరూ స్పెడల్ చేస్తూ ఉంటే ముందున్న వాళ్ళు స్టీరింగ్ కంట్రోల్ చేస్తారు. ఈ వెహికల్ వెనకాల ఒక బీర్ ట్యాప్ ఉంటుంది. దాంట్లోంచి బీర్ నింపుకోవడం, తాగటం, తొక్కటం, ఇదే వీళ్ళ పని రోజంతా. కింగ్స్ డే రోజు మరొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లీ మార్కెట్స్. ఈ రోజు ఫ్లీ మార్కెట్స్ అనేవి ఎవ్రీ సిటీలో కూడా ఉంటాయన్నమాట. మనం కూడా ఒక ఫ్లీ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. మీరందరూ క్లియరెన్స్ సేల్ అనేది విని ఉంటారు కదా. ఇది ఎవరింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వస్తువుల్ని క్లియరెన్స్ సేల్ అని చెప్పి పెట్టడం అనమాట. వాళ్ళ ఇంట్లో అవసరం లేని వస్తువులన్నీ కూడా ఇలా అమ్మేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, 1 man's waste is another man's treasure అని. అంటే ఒక వ్యక్తికి ఎందుకు పనికిరాని వస్తువు ఇంకొక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ వస్తువు అవ్వచ్చు. అలాంటి వస్తువులు ఇక్కడ చాలానే ఉన్నాయి. నేను కనుక ఒక గేమర్ని అనుకోండి, నేను చాలా వీడియో గేమ్స్ ఆడతా. ఆ వీడియో గేమ్స్ అన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడాలనిపించదు. సో అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ మళ్ళీ అమ్మేసుకోవచ్చు. వీడు ఒక్కో గేమ్ని 5 to 10 euros అమ్ముతున్నాడు. అదే నేను కొత్తది కొనాలంటే 30 to 40 euros కూడా ఉండొచ్చు. ఇక్కడ ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి హౌస్ని రీడెకరేట్ చేస్తారు. చూసిన డెకరేషన్ని మళ్ళీ మళ్ళీ చూడలేక అలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్మేస్తారు. టీవీ, ల్యాప్టాప్, క్లోత్స్, ఇలా మీ అదృష్టం ఏం దొరుకుతుందో ఎవరు చెప్పలేరు. ఇక్కడ ఒక స్టాల్లో పోకీమాన్ కార్డ్స్ కనిపించాయి. మీరు ఎప్పుడన్నా వాటితో ఆడుకున్నారా? కొన్ని రేర్ పోకీమాన్ కార్డ్స్ 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు విలువ ఉంటాయంటండి. నాకైతే ఈ ఫ్లీ మార్కెట్ మొత్తంలో 2 బుక్స్ అయితే దొరికాయి. అవి
డచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఒక డిక్షనరీ అండ్ షార్ట్ సెంటెన్సెస్ క్విక్ టు యూస్ అంటే 30 days to learn లాంగ్వేజ్ అని ఉంటుంది చూసారా, అలాంటి బుక్ తీసుకున్నాను. ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో నాకు తెలీదు. నేనైతే ఒక 3 euros-కి 2 బుక్స్ తీసుకున్నాను. I hope you enjoyed this video about King's Day. Let's meet in another. Stay tuned to Madhura Kshanalu.